బాగా వస్తున్నా శరత్. మీ బావ బాత్రూంలో కూర్చుంటాడా ఏంటి? మా బావ కళ్ళలో ఆనందం లేదు, నీ కళ్ళలో ఆనందం లాగా ఉంది. ఇది ప్లేట్లు పాతవి అయిపోయినాయి, కొత్త ప్లేట్లు కొంటాను. ఈజ్ ఎ పెస్కిటేరియన్ శరత్. ఇప్పుడు ముసళ్ళు, కప్పలు, పాములు ఇవన్నీ వాటర్లో ఉంటాయి కదా. హిపోపొటమస్ అది కూడా వాటర్లో ఉంటుంది, అది కూడా తినేస్తాడు ఏంటి? జోసెఫ్ కొట్టం. శరత్ అది ఎలాగుంది? జోగేశ్వరరావు ఇది ఎలాగుంది? ఏదో రాయల్ సెల్యూట్ అంట. ఏంటి రెడీ? ఓడి అమ్మాని అసాలు 27,000 పెట్టి మందు కొండబెట్టి నాకు సంవత్సరం మొత్తానికి అంత అవ్వదు. బావొచ్చాడో లప్ప బావొచ్చాడో అనుకొని. శరత్ హాయ్ బావా, ఎలా ఉన్నారు? బా చాలా ఏళ్ళు అయిపోయింది. కూర్చోండి కూర్చోండి. మీరు ఎలా ఉన్నారు ఇంతకి? చాలా బాగున్నావు నిషా, కానీ నేను చూసి మాకు చాలా హ్యాపీగా ఉంది. 10 years అయిపోతుంది. చాలా సార్లు అనుకొని ఎలా అయినా సరే నీ దగ్గర రావాలని వచ్చాను ఇప్పుడు. కానీ 2 ఏళ్ళు అయినా సరే మీకు ఇంకా తెలుగు అసలు మర్చిపోలేదే. రెగ్యులర్గా ఇంట్లో కూడా తెలుగే మాట్లాడుకుంటాం కదా నిషా, బయట ఎలా మాట్లాడినా కూడా. అక్కను పిల్లలు లేరు బావా? వాళ్ళు రావట్లేదు నిషా. నేను ఏదో ఇంపార్టెంట్ మీటింగ్, అందులో నిన్ను కూడా కలుద్దాం అన్న ఒక ఉద్దేశంతో వచ్చా. థ్యాంక్ యూ సో మచ్ బావా, అసలు సో హ్యాపీ అసలు మీరు వచ్చినందుకు. అవును నిషా, నిజంగా నాకు కూడా చాలా హ్యాపీగా ఉంది చూస్తుంటే. సో ఏంటి వైజాగ్ పని మీద వచ్చారా? మీటింగ్ ఏదో ఉంది, కలుద్దాం అని వచ్చాను. ఇట్లాగే నిషాన్ కూడా చూసినట్టు ఉంటుంది కదా అని. చాలా ఇయర్స్ అయిపోయింది. మీరు పొద్దున్న వస్తారన్నప్పటి నుంచి ఇంకా ఈ అమ్మాయి అయితే ఆగమేఘం అయిపోయింది. ఇద్దరం చిన్నప్పటి నుంచి కూడా అలాగే కలిసి ఉండేవాళ్ళం సార్. చాలా అంటే ఫ్రెండ్లీగా. అంటే నేను యాక్చువల్గా బావ అంటే ఏదో మా వయసు అనుకున్నాను నేను. అవునా? అవును. ఓకే. ఉంటారా వైజాగ్లో, వెళ్ళిపోతున్నారా? లేదు, ఒక రోజే ఏదో నిషాన్ కలిసి వెళ్దాం అన్నట్టుగానే ప్లాన్ చేసుకున్నా. అవును నిషా, అసలు ఆ రోజులన్నీ గుర్తొచ్చే నేను కంపల్సరీ కలుద్దామనే వచ్చాను నిన్న. అసలు అత్తయ్య ఎలా ఉన్నారు? బాగున్నారు. మావయ్య అందరూ చిన్నప్పుడు అసలు ఊరికే సెలవులు అంటే మీ దగ్గరకు వచ్చేవాళ్ళం, మీరు మా దగ్గరకు వచ్చేవాళ్ళు. అది ఎప్పుడు కలిసి ఇంచుమించుగా కలిసే ఉండేవాళ్ళం. అప్పటి నుంచి కలవలేదు, మళ్ళీ రాలేదు, మాట్లాడలేదు. అసలు అనుకోలేదు. నాకు అసలు ఎన్నిసార్లు అనుకుంటాను వెళ్ళి వచ్చి కలవాలి మిమ్మల్ని. అసలు నిషా చూడు, ఫుడ్ ఏం పెడతావా? మీరు ఏదో బిస్కెటేరియన్ ఏదో చెప్పిందండి. బాత్రూమ్కి అయినా వెళ్తారా? బాత్రూమ్కి పర్లేదు, ఇప్పుడే వచ్చాను కదా, పర్లేదు. అంటే తన పాపం కష్టపడి అన్ని క్లీన్ చేయించింది మీకోసం. అంత కష్టపడ్డావు కదా బావ కోసం. పర్లేదు. శరత్ ఎలా పరిచయం మీకు? కాలేజ్లో పరిచయం. లవ్ మ్యారేజా? చేసుకున్నావు కదా. హైట్ ఎందుకో కొంచెం, నువ్వు హైట్ కదా, నీ హైట్ ఉన్నారా అని డౌట్ నాకు. పెళ్ళప్పుడు హైట్ బాగానే ఉన్నానండి, మన కోవిడ్లోనే కొంచెం తగ్గాను. ఏ వ్యాక్సిన్ వాడారు? ఏదో కోవై సర్లా ఏదో సంథింగ్ అనుకుంటా. అదే వేసుకున్నా. మార్చి చూడండి, ఏమైనా హైట్ పెరుగుతారేమో చూద్దాం ఈసారి. మీ దగ్గర ఉన్నాయా మంచి వ్యాక్సిన్స్ ఏమైనా? ఇజ్రాయెల్లో కొంచెం బాగా అడ్వాన్స్డ్ కదా. మేమందరం బాగానే ఉన్నాం ఆ వ్యాక్సిన్లు వాడి. మరి మీరు కొంచెం చూడొచ్చు కదా, తెల్ల జుట్టుకైనా వ్యాక్సిన్ పనిచేస్తుందేమో. శరత్ మొదటి నుంచి ఇలాగే ఉంటారా? ఇలాగే మాట్లాడుతూ ఉంటారా? వెరీ ఫనీ. ఏదో జోక్స్ వేస్తూనే ఉన్నారు వచ్చిన దగ్గర నుండి. పొద్దు నుంచి మా ఆవిడ కూడా చాలా కామెడీ చేస్తుంది ఇంట్లో నుంచి. ఎప్పుడు చాలా జోవియల్ గా ఉంటుంది, మంచి అమ్మాయి. ఏమన్నా ఫుడ్ తీసుకొస్తావా?
మీరు రాయల్ సెల్యూటే తాగుతారని చెప్పేసి. నాకు అదొకటే డ్రింక్ నచ్చుతుందండి. అవునా? మొదటి నుంచి అదే అలవాటు నాకు. ఓకే. పెద్ద పెద్ద వాళ్ళందరూ అంతే కదండి. మీరు తాగరా? నేను నైట్ టైం తాగను. నైట్ టైం తాగరా? నిషా నువ్వురా? నాకు అలవాట్లేదు బావ. రాలు అవన్నీ ఎందుకులేండి, నిషా అని పిల్లండి, పిల్లలు ఉన్నారు కదా. మండుతున్నట్టుంది. మా నిషా మేము చిన్నప్పటి నుంచి క్లోజ్ అండి. మాకు మీరు మధ్యలో వచ్చారేమో. నాకు అర్థమైందండి, పిల్లలకు తెలియదు కదా మీరెవరో. తనకి తనంత పిల్లలు 2 ఉన్నారు. మీరు రా పో అది అంటే కొంచెం అంత బాగోదు కదా. చీర్స్ అండి. సరే ఎలా ఉంది? కొంచెం స్మోకీ ఫ్లేవర్ వస్తుంది. బాగుందండి. అలవాటు కదా, ఎప్పుడు రెగ్యులర్గా తాగే మందేగా. బాగుంది. ఇంకేంట్రా నిషా సంగతులు? నువ్వు బాగా ఫిట్గా నీట్గా మెయింటైన్ చేస్తున్నావురా శరత్? మీరేంటి ఫిట్నెస్ అది ఏం పెద్ద చూడరా చేయరా? మొన్నే మొదలు పెట్టాను, ఒక 1 month ఛాలెంజ్ చేస్తున్నాను. రోజుకి 1000 steps. 1000 steps చేయకపోయినా పర్లేదేమో శరత్ ఆ 1000. యా అంటే నేను క్రికెట్ ఆడుతుంటాను, సో ఐమ్ ఆల్వేస్ ఫిట్. నా అపిరెన్స్ అలాగ ఉంటుంది కానీ ఐమ్ ఇన్సైడ్ చాలా స్ట్రాంగ్. శరత్ ఇంకో పెగ్గేయండి. బావా ఒక సెల్ఫీ తీసుకుందాం బావా. బావా నేను ఫ్యామిలీ గ్రూప్లో పెడతాను ఈ ఫోటో. ఫ్యామిలీ గ్రూప్లో వద్దు నిషా, నేను అందరినీ కలవలేను. కేవలం నీకోసమే వచ్చా, నేను కలిసేసి వెళ్దామని. అందరినీ ఎక్కడ కలుస్తాను నిషా, నీకోసం అంటే వస్తాను కానీ. థ్యాంక్ యూ బావా. శరత్ ఇంకో పెగ్. ఈ రాయల్ సెల్యూట్ డ్రింక్ చాలా బాగుంటుంది శరత్, అందుకే అస్సలు మనం తాగుతున్నా తెలియదు. శరత్ ఓ పెగ్. అమ్మ ఫోన్ చేస్తున్నాం బావా, మాట్లాడతావా అమ్మతో? లేదు నిషా, చెప్పానుగా మాట్లాడితే మళ్ళీ వెళ్ళాలంటారు, మళ్ళీ పిలుస్తుందా అత్తదా. హలో వేయండి పర్లేదు. ఓకే. అమ్మ ఫోటో చూసావా? ఏం ఫోటోవే? ఆ ఫోటోలో ఏముంది చూడడానికి? అదేంటమ్మా, బావ ఫోటో పెట్టాను కదా. ఎవరు ఫోటో పెట్టేవే? ఆ ఫోటోలో నువ్వు తప్ప ఇంకెవరు లేరు. ఇజ్రాయల్ అత్త కొడుకు మా జోగి బావా, మా ఇద్దరం ఫోటో తీసుకొని పెట్టాను నీకు. జోగి బావ రావడం ఏమిటి? ఏం మాట్లాడుతున్నావు నిషా? పొద్దున్న ఫోన్ చేసి వస్తానన్నాడమ్మా. ఈ వైజాగ్ ఏదో పని మీద వచ్చి ఇంటికి వస్తా అన్నాడు డిన్నర్కి. నిషా ఏం మాట్లాడుతున్నావు? బుర్రుండే మాట్లాడుతున్నావా? 5 years బ్యాక్ చనిపోయాడు జోగి బావ. ఆ ఫ్యామిలీ అంతా కార్ యాక్సిడెంట్ లో చనిపోయారు. చెప్పాను కదా నీకు. ఎవరిని చూసి ఎవరు అనుకుంటున్నావా నువ్వు? ఏం మాట్లాడుతున్నావు అమ్మా, ఇక నా ఎదురుగా ఉన్నాడే. అమ్మాయి నీకు ఇంకో ఫోటో పెడతాను చూడు. బావా నీది ఇంకో ఫోటో తీసుకుంటాను. దేనికి నిషా? ఊరికే బావా, ఒకసారి రావా? ఎక్స్క్యూజ్ మీ. మీ ఫోన్ చేసింది ఇప్పుడే, చెప్తుంది బావ 5 years బ్యాక్ చనిపోయాడని. నాకు తెలీదే బాబు, నాకు అర్థం కావట్లేదు అసలు. ఫోటో పెట్టానే, ఫోటో పెడితే అదే నీ సింగిల్ ఫోటో ఎందుకు పెట్టా, నాకు నేనేం చూడమంటా ఉంటుంది. బాగా కనిపించట్లేదంట ఫోటోలో. నాకు ఆ మందు తాగుతుంటేనే ఏదో తేడాగా ఉంది. ఆ మందు ఎవరన్నా తాగలేరు. అదేంటి మంచి మందే కదా? కాదులే, అదే నిషా అతను ఉన్నాడు చనిపోయారు అంటారండి.
మీకే అర్థం కావట్లేదు శరత్. సరే ఫోన్ ఏం పేరు చెప్పావు? జోగేశ్వరరావు. యాక్సిడెంట్లో చనిపోయారని ఉంది ఇక్కడ. ఎవరిని తీసుకొచ్చి పెట్టేసేవే మన నెత్తి మీద. అసలు ఎవడే ఆడు? చంపేసావు బావా 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 అనుకొని. నిజంగా మీ బావేనా? బావేనే. నువ్వు ఇప్పుడు 20 ఏళ్ళ కిందట చూసావే. అబ్బా మా మాత్రం పోల్చుకోలేనా? అడే ఉద్యోగంకి వచ్చినట్టు తాగుతున్నాడు, కూర్చున్నాడు. ఎంత తాగుతున్నాడు, మొహంలో ఎటువంటి ఫీలింగ్స్ లేవు, ఏమీ లేవు. గొప్పగా తగిలించావు నిషా. ఏం చేయాలి? తాగేస్తున్నాడు కూర్చొని అక్కడ అలాగా. భయం వేస్తుంది. ఏమైంది? ఏం చేస్తున్నారు మీరు ఇక్కడ? రండి అక్కడ కూర్చుందాం. అక్కడికి వచ్చే నిషా. శరత్ ఇక్కడికి రా. శరత్ ఎగ్గే. శరత్ టెన్షన్ పడుతున్నారేంటి ఇద్దరు? ఏమైంది? పర్వాలేదు చెప్పండి. దీని గురించా? సరే, ఇప్పటి వరకు నేను ఎవరికి చెప్పకూడదు కూడా. సో మీకు టెన్షన్ పడుతున్నారని చెప్తున్నాను. నేను ఒక సీక్రెట్ ఏజెంట్ని. సీక్రెట్ అంటే ఇప్పుడు రా ఏజెంట్స్, సిఐ ఏజెంట్స్ ఉంటారు కదా, అలా ఏజెంట్ని ఇజ్రాయెల్లో. మేము ఐడెంటిటీ క్లోజ్ చేయడం కోసం ఆ యాక్సిడెంట్లో మేము చనిపోయినట్టుగా నటించి ఇది పెట్టారు. అదే న్యూస్ మీకు అక్కడ కనపడుతుంది. ఇవన్నీ చూసుకొని మీరు భయపడిపోతున్నారా? అమ్మా, వాళ్ళ మదర్ ఫోన్ చేసేసి చెప్పారు ఇలాగని. అదే నాకు పిలిచింది. చూస్తే న్యూస్లో ఉంది, కానీ మీరు డిస్క్లోజ్ చేస్తారు. ప్రాబ్లం లేదా? ఇది నేను రిటైర్ అయిపోయాను శరత్. ఇప్పుడు రివీల్ అయినా కూడా ప్రాబ్లం ఏం లేదు. నువ్వు ముందు మీ అమ్మకి చెప్పవే బాబు వెళ్ళి. టెన్షన్ పెట్టి. మీరు పెగ్గయ్యండి. బాగా టెన్షన్ పడినట్టున్నావు. అమ్మా టెన్షన్ పడ్డానికి ఏం లేదంటే, స్పెషల్ ఏజెంట్ కదా, వీళ్ళ డీటెయిల్స్ ఎవరికి తెలియకూడదంటమ్మా, అందుకు చనిపోయారని చెప్పి నమ్మించారు అందరినీ. నీ మొహమే, నీ మొహం నీకెవరు చెప్పారు? నువ్వు నాకు పంపించిన ఫోటో నీకు పంపిస్తాను. నీకేం కనిపిస్తున్నదో చూడు. ఆ మనిషి, ఆ ఫోటోలో నువ్వు తప్ప ఇంకెవరు లేరు. ఓకే మాట్లాడతా. ఏంటిది, నేను ఒక్కరితోనే ఉన్నానేంటి? శరత్ కూర్చో. ఏమైంది? దేనికి టెన్షన్ పడుతున్నారు? నన్ను పట్టుకొని చూడండి. నువ్వు పట్టుకొని ఇషా. ఎందుకు టెన్షన్ పడుతున్నారు మీ ఇద్దరు? పట్టుకొని చూడండి. శరత్ మీరు పట్టుకోండి శరత్. పట్టుకోండి శరత్. ఏం అర్థం అవ్వట్లేదండి. ఈ ఫోటోలో మీరు లేరు. నిషా ఒక్కదాయ ఉంది. మీరేంచి? నేను ఇందాకడి నుంచి మీ ముందే మందు తాగుతున్నాను, ఫుడ్ తింటున్నాను, నువ్వు టచ్ చేశారు. ఆ ఫోటోలో ఏదో కెమెరా ప్రాబ్లం ఏమో. నేను బాగానే ఉన్నాను శరత్, నేను బతికే ఉన్నాను. మీరు ఎందుకు టెన్షన్ పడుతున్నారు? రండి శరత్, ఇక్కడ కూర్చోండి. మీరేం మాట్లాడుకుంటున్నారో నాకు అర్థమైంది.
దెయ్యాలకి కాళ్ళు వెనక్కు ఉంటాయి, ఇవేనా మాట్లాడుకుంటున్నారు? నా కాళ్ళు చూస్తారా? నీకోసమే వచ్చాను నిషా. శరత్, నిషా నిషా ఎందుకు దాక్కుంటున్నారు? మనం మాట్లాడుకుందాం. అరే ఆ రాయల్ సీన్యుడ్ బాడీ సినిమాల్లో తీయాలా కాదు, మనం కలిసి కూర్చొని మీతో ఒక వారం రోజులు టైం స్పెండ్ చేద్దామని వచ్చాను నేను. నేను 10 సార్లు అయ్యప్ప మాల వేసుకున్నాను, మీరు మా ఇంట్లో ఉండలేరు, వెళ్ళిపోండి బయటికి. పాపా మిస్సెస్ గొట్టం. హాయ్ అక్క. హాయ్ బావ గారు. నువ్వు పైనుంచి వచ్చావమ్మా? ఇంకెవరు ఉన్నారా పైన? వచ్చేసారు అందరూ. బ్రదరే ఇలా మాయమైపోతున్నా వాళ్ళకి వచ్చేస్తున్నా, ఆ సీక్రెట్ నాకు చెప్పొచ్చు కదా. బట్ నేను ఉందా చూసావా?